అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. క్రికెట్ ఇన్ తెలంగాణ దశ దిశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ టీం వారందరికీ, వెంకటేశ్వర రెడ్డి గారికి, వారి బృందానికి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల పట్ల ఎవరు శ్రద్ధ చూపించినా వారికి మద్దతు తెలపడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కొన్ని రాష్ట్రాలలో మనం చూస్తూ ఉంటాం, క్రీడలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో గత 10 ఏళ్లలో క్రీడల మీద ఉన్న ప్రాధాన్యతతో పాటు ఉన్నది మొత్తం తీసుకుపోయి ఈరోజు ఎక్కడక్కడ గ్రౌండ్లన్నీ పడావు చేసే పరిస్థితులు కనబడుతుంది. కానీ వాటన్నింటినీ ఈరోజు పునరుద్ధరించే పరిస్థితిలో స్టాట్స్ సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో సీఎం కప్ ద్వారా విద్యార్థుల పక్షాన గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థులు స్పోర్ట్స్మెన్స్ అందరినీ తయారు చేసే ప్రక్రియలు ఈరోజు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూడా మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయి నుంచి కూడా క్రికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా క్రికెట్ ఆడి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా వీరిని కూడా ఖచ్చితంగా మీరందరూ అందులో భాగస్వాములు కావాలని కోరడంతో వీరికి సంబంధించిన సమస్యలు వాటన్నింటినీ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. తప్పకుండా వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో వీరు అడుగున్నటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉందో వాటన్నింటినీ తెలంగాణలో కూడా, ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాలలో 2-3 అసోసియేషన్స్ ఉన్నాయి. తెలంగాణలో ఇంకొక కొత్త అసోసియేషన్ ఉండడం వల్ల ఉపయోగమే ఉంది. ఈరోజు హైదరాబాద్ అసోసియేషన్తో పాటు మేము కూడా అదే స్థాయిలో కొత్త క్రికెటర్లను తయారు చేసే బాధ్యత ఈ అసోసియేషన్ కూడా కల్పించాలని వాళ్ళు కోరడం జరిగింది. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ద బెస్ట్ క్రికెటర్స్ని తయారు చేద్దాం, స్పోర్ట్స్మెన్స్ని తయారు చేద్దాం, హెల్దీ తెలంగాణను తయారు చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఆల్రెడీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, దీంట్లో మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? అంటే నిన్న మొన్న జరిగినటువంటి చాలా మటుకు అవకతవకలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. అందులో ఎంతవరకు నిజ నిర్ధారణ జరిగిన తర్వాత దాని విషయాలు తప్పకుండా మాట్లాడతా. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చాలా మటుకు కంప్లైంట్స్ కూడా మా దృష్టికి కూడా వచ్చినాయి. హైదరాబాద్కు సంబంధించిన క్రికెట్ అసోసియేషన్స్ మొన్న అండర్-19 ఏదైతే సెలక్షన్స్ పెట్టారో వారు ఏ క్రైటీరియాలో పెట్టినారు, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి, నిజంగా తప్పిదాలు జరిగినాయా జరగలేదా, వాటికి సంబంధించిన సమగ్ర విచారణ జరపాలన్న ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు అసోసియేషన్కి రేపు మేము దానికి సంబంధించిన శాట్స్ నుంచి ఒక లేఖను కూడా పంపిస్తాం. చైర్మన్కి కానివ్వండి, ఆ ప్రెసిడెంట్కి కానివ్వండి, ఆ సీఈఓకి కానివ్వండి, సెక్రటరీకి కానివ్వండి, వాళ్ళందరూ ఒక 48 గంటల్లో వారికి సంబంధించినటువంటి ఏ విధమైన క్రైటీరియా మీద వాళ్ళు ఈ స్టూడెంట్స్ని తీసుకున్నారు, ఎందుకు జిల్లా స్థాయిలో చాలామందిని, అంటే జిల్లాలలో ఎవరు ఒకరు కూడా తీసుకోలేదనే కంప్లైంట్స్ ఉన్నాయి, ఎందుకు తీసుకోలేకపోయినారు, ఏ క్రైటీరియా మీద వీళ్ళు కేవలం హైదరాబాద్కే పరిమితమైనారా, వాటన్నింటినీ దానికి సంబంధించిన టోటల్ డేటాతో వాళ్ళు ఒకసారి శాట్స్ను సంబంధించిన రిపోర్ట్ మొత్తం మాకు శాట్స్కి ఇవ్వాలని వారికి ఒక లెటర్ పంపడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏదైతే దానికి సంబంధించిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అన్ని విషయాలను చూసి నిజంగా అందులో తప్పిదాలు జరిగితే ఎంత పెద్దవాడైనా వాటి మీద శిక్షార్హులే. ఖచ్చితంగా వాళ్ళు కఠినంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని కఠినంగా శిక్షిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. క్రికెటర్లు కావాలంటే కూడా హైదరాబాద్కి క్లబ్ పరిమితం కావడం వల్ల ఇక్కడి వరకు డబ్బులుంటేనే ఇక్కడికి వరకు రాగలుగుతున్నారు. సో గ్రామీణ స్థాయిలో నుంచి క్రికెటర్లుగా రావాలంటే మీ ప్రభుత్వం మరి క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్స్ ఫామ్ చేస్తుందా, అసలు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు దానికి సంబంధించిన విషయం, ఎందుకంటే ఒక్కటే అసోసియేషన్ ఉండాలన్న రూల్ కూడా ఏమీ లేదు. మనం గుజరాత్లో 3 అసోసియేషన్స్ ఉన్నాయి, ఇంకా మహారాష్ట్రలో ఒక 3, విదర్భ కానివ్వండి, ముంబై కానీ, మహారాష్ట్ర కానీ, ఒక మహారాష్ట్రలో 3 ఉన్నాయి. వీళ్ళ ఆలోచన ప్రకారం ఏంటంటే కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఇది కూడా ఒక రూట్ మ్యాప్ లాగా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఏ విధమైన చర్చలు జరుపుదాం. ఇంకా ఒక్క నిమిషంలో కాదు కదా, తర్వాత ఖచ్చితంగా మద్దతు తెలిపే ఆలోచనలో ఉంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకుపోతాం. ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో తదుపరి ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో అది అథ్లెటిక్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, దేశంలో తెలంగాణ నెంబర్ 1 పరిస్థితిలో ఉండాలి. తెలంగాణలో ఎందుకంటే మీ అందరూ చూస్తున్నారు, ఎక్కడా సింథటిక్ ట్రాకులు లేని వాళ్ళు కూడా, సింథటిక్ ట్రాక్లు లేవు, ఫుట్బాల్ స్టేడియంస్ లేకుండా కూడా, హాకీ టర్ఫ్ లేకుండా కూడా హాకీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఈరోజు సింథటిక్ ట్రాక్ లాని వాళ్ళు ఎంతమంది సంగీత అనే అమ్మాయి నార్మల్ మట్టి మీద తిరిగి కూడా రన్నింగ్ చేసి ఆ అమ్మాయి ఈరోజు గోల్డ్ కూడా కొట్టుకొని వచ్చింది. అట్లాంటి చాలామంది, ఇప్పుడు దీప్తి
మట్టిలో చేసిన వాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళకి కరెక్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా ఏ స్థాయికి చేరుతారు? అటువంటి ఎంతోమంది మట్టిలో ఉండేటువంటి మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమమే ఇప్పుడు సీఎం కప్ ద్వారా మేము తీయబోతున్నాం. ఖచ్చితంగా రాబోయే ఈ 4 ఏళ్లలో తెలంగాణలో పెద్ద ఎత్తున హాస్టల్స్ని తయారు చేస్తున్నాం, అసోసియేషన్స్ని తయారు చేస్తున్నాం, క్రికెట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. వీటన్నింటికి నిదర్శనం ఏంటంటే కొత్త స్పోర్ట్స్ స్కూల్స్ని కూడా తయారు చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారు దీని విషయంలో పెద్ద ఎత్తున దీని అన్నింటికీ మొట్టమొదట పాలసీని తీసుకురావాలి. పాలసీ వచ్చిన తర్వాత యూనివర్సిటీని తీసుకురావాలి. వీటన్నింటికి ఈ 3, ఎందుకంటే రాత్రికి రాత్రి జరగవు కాబట్టి ఈ 4 ఏళ్లలో ఈ 4 సంవత్సరాలు క్రీడాకారులు 2024 నుంచి ఖచ్చితంగా రాబోయే అన్ని రోజులు కూడా అన్ని సంవత్సరాలు కూడా క్రీడాకారులు జీవితాంతం గుర్తుండి పెట్టుకునే సంవత్సరాలని నేను చెప్తాను.